మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గ్రామము దాటి అకాల వర్షాలు ఉంటున్నాయి. ఈ గ్రామంలో మాత్రం అకాల వర్షాలు లేవు. చాలా మంది రైతులు అదే ఆశ్చర్యపోతుంటారు. ఎంత మంది వచ్చినా కూడా అంతమంది కోరికలు అమ్మవారు నెరవేరుస్తూనే ఉంది. డాక్టర్లు ఎంబీబీఎస్ కాదు ఎంఎస్ డాక్టర్లతోని కూడా కానీ రోగాలను అమ్మవారు నయం చేస్తా ఉన్నది. సంతానార్థులు వివాహమై 18 సంవత్సరాలు అయి కూడా సంతానం కాని వాళ్ళు సుమన్ టీవీకి స్వాగతం. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, ఈ అవనికే పెద్దమ్మ, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాల జల్లులు కురిపించే చల్లని తల్లి. మన పవిత్ర భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు, బెజవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళి అమ్మవారు, అలాగే ప్రతి గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవతలు, ఇంటి ఇలవెల్పులుగా మనం కొలుచుకునే చల్లని తల్లులు. అట్లాంటి ఒక పవిత్రమైన దేవాలయమే మీకు భారతదేశంలో అత్యంత మహిమాన్వితమైన మానసాదేవి దేవాలయాన్ని చూపించబోతున్నాను. భారతదేశంలో మొదటిది మానసాదేవి దేవాలయం ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఉంది. తర్వాత మనకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో కొలువై ఉంది ఈ మానసాదేవి. మానసాదేవి శివుని యొక్క మానస పుత్రిక, నాగులకు అధిపతి, అలాగే మనిషి యొక్క మనసుకు కూడా అధిదేవత ఈ మానసాదేవి. ప్రతి మనిషి తన మనసును అదుపులో పెట్టుకుంటే ఆ మనసే అతనికి మిత్రునిగా ఉంటుంది. అదుపు లేని మనసు ఆ మనిషికి శత్రువుగా ఉంటుంది. అట్లాంటి మనసుకు అధిదేవత ఈ మానసాదేవి. కోరిన వారికి కొంగు బంగారమై ఇక్కడ ముడుపులు కట్టినా కూడా, అలాగే సంతాన భాగ్యం కోసం సర్పదోషాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి భక్తులు కోకొల్లలుగా ఈ తల్లిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ యొక్క దేవాలయ వివరాలు, విశేషాలు ఇవన్నీ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మనకు మానసాదేవి, అలాగే అపురూపలక్ష్మి, మహిమాన్వితమైన శ్రీచక్రము, ఇంకా చాలా విశేషాలు ఇక్కడ ఉన్నాయి. శివయ్య 108 శివలింగాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలన్నీ మీకు చూపించబోతున్నాను. రండి చూద్దాం. శివుని మానసపుత్రిక మానసాదేవి లోక కన్యార్థం అతని మనస్సు నుంచి ఆవిర్భవించిందని మనందరికీ తెలిసిన విషయమే. అది హరిద్వార్లో ఉంది. అమ్మవారు స్వయంగా హరిద్వార్లో ప్రత్యక్షమయ్యారు. తర్వాత మన భారతదేశంలో అంటే ప్రపంచంలో రెండవ వ్యక్తమైన అమ్మవారు ఇక్కడ 800 సంవత్సరాల క్రితం భూగర్భంలో ఉండి 10 సంవత్సరాల క్రితం మన తిరుపతి రెడ్డి సారు అంటే వాళ్ళ నాన్నగారు నరసింహారెడ్డి గారు వారి యొక్క సొంత వ్యవసాయ క్షేత్రంలో అమ్మవారు వ్యక్తమయ్యారు. ఆ వివరాలు మనం తిరుపతి రెడ్డి సార్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీ మానసాదేవి అయిన 2016 జూన్ 11 రోజున అప్పటి సర్పంచ్, కాసింపేట గ్రామ సర్పంచ్ ఎలాంటి చంద్రారెడ్డి గారు ఊరిలో పోషమ్మల కార్యక్రమం చేసే సందర్భంగా ఒక 4 అయ్యగారిని వాళ్ళ ఊర్లో పోషమ్మలు ప్రతిష్ఠింపజేసి ఇక్కడ మా భూమిలో ఒక విగ్రహం, ఇట్లా పురాతనమైన విగ్రహం పడి ఉన్నదనే విషయం చెప్పడం వలన వారు ఇక్కడికి 8 మంది అయ్యగారులను తీసుకొని వచ్చి ఇక్కడ ఒకటెనకొకటి విగ్రహం తీస్తుండగా ఫస్ట్ ఈ నరసింహస్వామి వీరభద్ర స్వామి గారిది తీయడం జరిగింది. దాని తదనంతరం అపురూప లక్ష్మి, దాని తదనంతరం శ్రీ మానసాదేవి అమ్మవారిని ఒకటెనకోసి తీసి ఒక సంవత్సరం అలాగే మేమే సొంతంగా వీళ్ళందరూ సొంతంగా రేకుల షెడ్ వేసి అదే ఆ స్థలంలో ఒక సంవత్సరం దాకా అలాగే ఉంచడం జరిగింది. తదనంతరం ఊరు వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడై ఎల్లటి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో 25 మంది మా ఇంటికి కోహెడాకి రావడం జరిగింది. మరి అక్కడ టెంపుల్ ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు అప్పటి అయ్యగారు శ్రీనివాస శర్మ అని ప్రస్తుతం కరీంనగర్లో ఉంటారు. వారు ఏం చెప్పడం జరిగిందంటే, మమ్మల్ని నేను అడిగిన క్రమంలో మేము ఫస్ట్ ఒక ముందు 2 గుంటల జాగా ఇద్దామని అనుకున్నాము. కానీ వారి ఆదేశాల అనుసారం మీరు ఎక్కడైతే విగ్రహం వెలిసిందో దాని జాగాలను ప్రతిష్ఠిస్తే అమ్మవారి శక్తి చాలా భవిష్యత్తులో బాగా ఉంటుంది. వారి యొక్క శక్తి, వారి యొక్క మంత్రశక్తి అనేది ఎక్కడికో వ్యాపించడం జరుగుతుంది. తదనంతరం మా నాన్నగారు, మేము, మా కుటుంబ సభ్యులం అందరం నిర్ణయం తీసుకొని
అమ్మవారి మా మనసులో చొచ్చి 20 గుంటలు ఇవ్వడం జరిగింది. అది ఆలయ దాని యొక్క ఎలా వెలిసింది అనేది దాని చరిత్ర అండి. కాసింపేట శ్రీ మానసాదేవి దివ్యక్షేత్రం ప్రధాన పూజారి గారు శ్రీ అమర్నాథ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మిగిలిన వివరాలు తెలుసుకుందాం. స్వామి నమస్కారం. ఓం శ్రీ మానసాదేవి నమః. ఈ క్షేత్రం 2018 నుంచి ప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరికి అందుబాటులో వచ్చింది. ఈ క్షేత్రం ఎప్పుడైతే అందుబాటులో వచ్చిందో అప్పటి నుంచి అమ్మవారి యొక్క మహిమలు చూయిస్తూనే ఉంది. అంతకుముందు ఈ ప్రాంతంలో సకాలంలో వానలు లేక చాలామంది రైతులు కష్టపడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది ఎప్పుడైతే ఈ అమ్మవారు వెలసిందో అప్పటి నుంచి సస్యశ్యామలంగా అకాల వర్షాలు లేకుండా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే పురాణ కాలం నుంచి మన హైందవుల నమ్మకం ఏంటంటే దేవతా సర్పాలు భూమి లోపల ఉండి వర్షాలను నియంత్రిస్తూ ఉంటాయని చెప్పి నమ్ముతుంటారు. దానికి తగ్గట్టుగానే సర్పదేవత ఎప్పుడైతే ఈ ప్రాంతంలో వెలిసిందో అప్పటి నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా సకాలంలో అకాల వర్షాలు లేకుండా కాపాడబడుతుంది. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈ గ్రామము దాటి అకాల వర్షాలు ఉంటున్నాయి, ఈ గ్రామంలో మాత్రం అకాల వర్షాలు లేవు. చాలా మంది రైతులు అదే ఆశ్చర్యపోతుంటారు. మేము పంటలు కోసే సమయానికి పక్క ఊళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అకాల వర్షం పడి, అలా పంటలు దెబ్బతింటున్నాయి. కానీ మన గ్రామంలో మాత్రం పంటలన్నీ కూడా కాపాడబడుతున్నాయి. అంతా కూడా మానసమ్మ అనుగ్రహం వల్ల మాత్రమే అని చెప్పి నమ్ముతున్నారు. మరి ఇది సైన్స్కు అందని విషయం. సైన్స్ నమ్మితే అది సిద్ధాంతం, జ్ఞానులు నమ్మితే అది వేదాంతం, నాస్తికులు నమ్మకుండా ఉంటారు, అది రాద్ధాంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఎట్లాంటి రాద్ధాంతానికి సంబంధించిన విషయం లేకుండా అమ్మవారి నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఈ నమ్మకంతోనే వేల కొద్ది ప్రజలు వస్తూనే ఉన్నారు. మరి ఎంతమంది వచ్చినా కూడా అమ్మవారు అందరి కోరికలు నెరవేరుస్తుంది. మాన్ష అంటే కోరిక, మాన్ష అన్న పదం నుంచే మానస అన్న పదం వచ్చింది. కాబట్టి ఆ పదానికి తగ్గట్టుగా ఎంతమంది వచ్చినా కూడా అంతమంది కోరికలు అమ్మవారు నెరవేరుస్తూనే ఉంది. ఇది సాక్షాత్ ఇక్కడ వెలసింది అని నమ్మి వస్తున్నారు. ఆ అమ్మవారి నమ్మకం నిలబెట్టుకుంటుంది. మరి మానస అమ్మవారు సంతాన దేవత అని చెప్పి ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ఈ క్షేత్రంలో సంతానార్థులు వివాహమై 18 సంవత్సరాలు అయి కూడా సంతానం కాని వాళ్ళు ఇక్కడ క్షేత్రానికి వచ్చి సంతాన దీక్ష తీసుకున్న వెంబడే 41 రోజుల లోపే వాళ్ళు కన్సీవ్ కావడము, ఆ విషయం వచ్చి మాకు చెప్పడము, 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా అన్ని సంవత్సరాల నుంచి కూడా సంతానం లేని వాళ్ళు, వంధ్యత్వం కలిగిన స్త్రీలు అందరూ కూడా ఈ క్షేత్ర మహత్యం వల్ల సంతానాన్ని పొంది ఉన్నారు. అది అమ్మవారు సాక్షాత్ ఇక్కడ ఉంది అని చెప్పి నిరూపణ అది మాత్రమే. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా అమ్మవారు తీరుస్తుంది. కొంతమంది పుట్టిన వెంబడే ఆరోగ్యం సరిగా లేక శ్వాస సరిగా అందక డాక్టర్లు మా వల్ల కాదు అని చెప్పి అనుకున్న అట్లాంటి కేసులు కూడా ఇక్కడికి వచ్చాక అమ్మవారిని నమ్మి అమ్మ నీదే భారం, నువ్వు నన్ను కాపాడు అని చెప్పి ఎవరైతే వచ్చి దండం పెట్టుకుంటున్నారో అట్లాంటి చంటి పిల్లలు కూడా అమ్మవారు కాపాడింది. దానికి తార్కాణంగా వాళ్ళు బంగారు ఉయ్యాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి సమర్పణ చేయడం చేస్తుంటారు. ఇదంతా కూడా మానస క్షేత్రం యొక్క గొప్పతనము. మానసమ్మవారు సాక్షాత్ ఇక్కడ వెలిసి భక్తులందరినీ కూడా చల్లగా కాపాడుతుంది. మరి ఇది మహామేరు 4.5 అడుగుల మహామేరువు. ఇక్కడ రాత్రి నిద్రిస్తున్న వాళ్ళకి స్వప్న దర్శనం అమ్మవారు ఇచ్చింది. హరిద్వార్లో ఎట్లా అయితే చండీ పర్వతం మరియు బిల్వ పర్వతం పైన మానసాదేవి వెలిసి ఉందో ఆ ప్రకారంగానే ఈ క్షేత్రంలో మానసతో పాటు చండీ అమ్మవారు కూడా ఉండాలి అని చెప్పి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎప్పుడైతే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశామో అప్పటి నుంచి నిత్యము త్రిశదినామ కుంకుమార్చన చేస్తూనే ఉన్నాము. అమ్మవారి అనుగ్రహం వల్ల భక్తులందరినీ కూడా చాలా చల్లగా కాపాడుతూ అమ్మవారు అత్యంత వైభవంగా నిలసిస్తూ ఉన్నారు. ఈ మానసాదేవి దేవాలయం ఆలయ అభివృద్ధి గురించి అప్పటి సర్పంచ్ ఇప్పటి ఆలయ చైర్మన్ గారు ఏలేటి చంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీ మానసాదేవి నమః, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మాకు అమ్మవారు ఎప్పుడైతే 2016 11 జూన్ దొరికిందో అప్పటి నుండి ఇక్కడ
మన డాక్టర్ గారు నరసింహారెడ్డి గారి వ్యవసాయ క్షేత్రం ఇది. ఆయన కోడలో ఉంటారు, ఆయన కూడా డాక్టర్. ఆయన మేము అందరం కలిసి మరి ఎట్లా చేద్దామో ఏం చేద్దామని ఒక 2 సంవత్సరాలు చర్చించుకోవడం జరిగింది. చర్చ అనంతరం ఒక 1 year తర్వాత 2017లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మరి ఆలయం కడదాము, మరి ఆలయం కడితే ఇంత భూమి కావాలంటే వాళ్ళు కూడా అనగానే అమ్మవారు ఆమెకు మనసులో పోయి వారు కూడా 20 నుంచి 25 గుంటల భూమి మనకు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. మరి దానికి కార్యక్రమం అంతా కూడా మేము దగ్గరుండి మా ఆలయ కమిటీ మరియు ఈ నరసింహారెడ్డి గారి కొడుకు నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడ ప్రత్యేకించి ఒక సంవత్సరం రోజు డే అండ్ నైట్ కష్టపడి అందరూ కూడా ఊరు వాళ్ళంతా అందరూ కూడా ఇక్కడ పని చేస్తేనే ఈ రూపురేఖలు దిద్దుకోవడానికి చాలా మంది వెనక పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మరి 2018 ఏప్రిల్ 29వ తారీఖున అమ్మవారు మన ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరిగింది. ఎప్పుడైతే ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందో అప్పటి నుండి మనకు జనాలు మేము ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. అమ్మవారు ఇక్కడ మానసాదేవి అమ్మవారు మా దగ్గర ఉంది అని మేము ఎవరికి కూడా చెప్పలేదు. అమ్మవారే ఇప్పటికి 6-7 సంవత్సరాల నుండి అత్యంత వైభవోపేతంగా ఆకాశంలో యూట్యూబ్ల ద్వారా మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఇంతమంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరి అదంతా అమ్మవారి గొప్పదనం, ఎవరిది కూడా కాదు. ఎందుకు అమ్మవారి గొప్పదనం అంటే మా మానసాదేవి అనే దేవత ప్రపంచంలోనే 2వ దేవాలయం ఇది. మా హరిద్వార్లో ఉంటది, తర్వాత మళ్ళీ కాసింపేట గ్రామంలో ఉంటది. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి మరియు మన కరీంనగర్ జిల్లాకే తలమానికంగా మన ఆలయం ఉంది. మరి ప్రపంచంలోనే పేరు వేయింది. ఇప్పుడు అన్ని దేశాల నుంచి ఇక్కడ ఆన్లైన్ లో కూడా పూజలు జరుగుతున్నాయి. అమ్మవారు అంటే ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అమ్మవారి కూర్చుండి ఇక్కడ ఆమె చిరునవ్వుతో ఆలయంలో మీరు చూసిర్రు. ఇంత చిరునవ్వుతో కూర్చుంటూ అంత కోరికలు కూడా నెరవేరుతా ఉన్నాయి. మీరే చూసిర్రు అక్కడ ముందు ధ్వజస్తంభం ముందు ఒక్క ముడుపు 50 రూపాయలు 100 రూపాయలతో ఒక ముడుపు కడితే అమ్మవారు ఏ కోరికనైనా కానీ డాక్టర్లు MBBS కాదు MS డాక్టర్లతోని కూడా కానీ రోగాలను అమ్మవారు నయం చేస్తా ఉన్నది. మరియు అలాగే ఇతర దేశాలకు పోవడానికి వీసాలు పడడానికి అమ్మవారికి మొక్కుకొని పోతే కొందరికి గంటలలోనే కొందరికి రోజులలోనే మనం మనసు ఎంత మనస్ఫూర్తిగా మొక్కుంటామో అంత మన అమ్మవారు ప్రశాంతంగా అందరికి కూడా కోరికలు తీరుస్తా ఉంది. మరి మేము ఈ 6 సంవత్సరాలలో కూడా ఈ ఆలయ కమిటీ తరఫున నిత్యాన్నదానం దాదాపు 450 రోజులుగా ప్రతిరోజు నిత్యాన్నదానం అమ్మవారికి సన్నిధానంలో అమ్మవారి పేరు మీద నిత్యాన్నదానం కూడా చేయడం జరుగుతుంది. రోజు మినిమం 200 నుంచి 800, 1000, 1200, 1500, 2000 మంది కూడా రోజు భోజనాలు చేయడానికి మేము ఏర్పాట్లు చేసినాం. అలాగే ఆలయంలో ఏది కూడా కమర్షియల్ అనేది లేకుండా ప్రతిదీ కూడా అందుబాటులో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యము, నీళ్ల సౌకర్యము మరియు ఉచిత పార్కింగ్ సౌకర్యము, ఉచిత దైవ దర్శనం కూడా ఉచితంగా పెట్టడం జరిగింది. ఎలాంటిది కూడా కమర్షియల్ లేదు. అమ్మవారు ఎట్లా పనులు చేయించుకుంటా ఉన్నదో మేము అట్లా మా ఆలయ కమిటీ మా ఊరు వాళ్ళందరి సహకారంతో ఆలయ కమిటీ మాత్రం నిర్విరామంగా ప్రతిరోజు 25 మందిలో కనీసం 15 మంది ఇక్కడ పనిచేస్తేనే మనం ఈ కార్యక్రమాలన్నీ ఎల్లదీయడానికి మనం అమ్మవారు అందరికీ ఆ మనసులో వచ్చి అందరూ కూడా వచ్చి కమిటీ సభ్యులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. మరి రోజు కూడా ఈ వచ్చే భక్తులకు కూడా చాలా మంది మన సేవకులు కూడా చాలా వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. మరి ఇంత వైభవపేతంగా ఉన్న అమ్మవారు ఇంకా కూడా రాను రోజులలో చాలా అంటే దాదాపు ఒక విజయవాడనా లేకపోతే వేములవాడనా లేకపోతే ఇంకా తిరుపతిని మించి పోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడతా ఉన్నది. ఇంకా మాకు 6 సంవత్సరాలలో తెలుస్తా ఉన్నది. 6 సంవత్సరాలే అవి 100 సంవత్సరాల కింది టెంపుల్, ఇవి 6 సంవత్సరాల కిందే కాబట్టి భక్తులను అయితే మేము కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మేము మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కు మేము చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ భక్తులకు మేము అన్ని సౌకర్యం ఇచ్చినాము ఆలయంలో, కానీ రావడానికి పోవడానికి సౌకర్యం అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. 2 బస్సులు ఉన్నాయి. ఆ 2 బస్సులు అది 60 మంది కెపాసిటీ ఉంటే 150 మంది ఎక్కేస్తా ఉన్నారు. రానున్న రోజులలో పుష్కనే మన జరిగితే కూడా మీ గవర్నమెంట్ కే నిందలు పడతాయి. కాబట్టి ఒక 4 బస్సులు ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా నుంచి మన మానసాదేవి ఆలయానికి ఏర్పాటు చేయవలసిందిగా మీ ఛానల్ ద్వారా మేము వేడుకుంటా ఉన్నాము. ఆ రవాణా శాఖ మంత్రి గారిని మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అందరినీ కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆలయాలను అభివృద్ధి చేస్తేనే మనం భవిష్యత్తు ఉంటది. కాబట్టి వేములవాడ, సిరిసిల్ల, ఉస్నాబాదు ఈ 3 డిపోల నుంచి కూడా ఖచ్చితంగా బస్సులు వేస్తే ఇంకా వైభవపేతంగా అమ్మవారు వెలిసిపోవడానికి కారణం ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాము. ఆ 3-4 డిపోల నుంచి ఖచ్చితంగా బస్సులు ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కడికో పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం మీ ఛానల్ ద్వారా మేము వేడుకుంటా ఉన్నాము. మా ఆలయ కమిటీ తరఫున కూడా మేము మీకు ధన్యవాదాలు చెప్తాను. కాసింపేట మానసాదేవి ఆలయానికి సిరిసిల్ల నుంచి లక్ష్మీనారాయణ గారు వచ్చారంట. వారి యొక్క అనుభవాలు, అమ్మవారు ఏ విధంగా వారికి మహిమలు చూపిస్తుందో మనతో పంచుకుంటున్నారు.
వారిని అడిగి తెలుసుకుందాం. మేము గత సంవత్సరం కింద వచ్చినాము. 2 బండ్లు కావాలని కోరుకున్న ప్రకారం ఆమెకు ముడుపులు చేసి మళ్ళీ కూడా మళ్ళీ కోరుకొని వచ్చుతున్నాం. ఈసారి ఇది 2వ సారి వచ్చినాం. చాలా బాగా జరుగుతుంది, మాకు మంచిగానే అనిపించేది. అమ్మవారి దయ వలన మేమందరం మంచిగానే ఉన్నాము. మా సిరిసిల్ల నుంచి ఇది 2వ సారి మేము వచ్చుడు, కానీ తవ్వతోటి కొంచెం ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బందిని అది చేయండి. ఈ మానసాదేవి దివ్యక్షేత్రానికి కాసింపేట చేరుకోవడానికి మనం హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట నుండి బెజ్జంకి క్రాస్ వరకు వచ్చి అక్కడ నుండి మనం బేగంపేట వడ్లూరు మీదుగా కాసింపేట చేరుకోవచ్చు. అలాగే జిల్లా కేంద్రం కరీంనగర్ నుండి రాజీవ్ రహదారి మీదుగా గుండ్లపల్లి స్టేజ్, అక్కడి నుండి మనకు కాసింపేటకు చేరుకోవచ్చు. ఇక్కడ ఆలయ నిర్వాహకులు మరియు ప్రజలు చెప్పేదాన్ని బట్టి మనకు ప్రతిరోజు చూసుకోవచ్చు. మంగళవారం కానివ్వండి, అలాగే శుక్రవారం కానివ్వండి, వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తారు కాబట్టి వారికి రవాణా సౌకర్యం. ఇప్పుడు మన కరీంనగర్ నుండి 2 బస్సులు సౌకర్యం మాత్రమే ఉందని, కానీ ఆ బస్సులు సరిపోవట్లేదని అంటున్నారు. మన ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఇక్కడ దగ్గర డిపోల నుండి సిద్దిపేట నుండి, అలాగే ఉస్నాబాద్ నుండి, కరీంనగర్ నుండి కూడా ప్రతి శుక్రవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి ఒక 3-4 బస్సులు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఈ ఆలయ కమిటీ వారు మరియు ప్రజలు కోరుతున్నారు. అత్యంత మహిమాన్వితమైన ఈ కాసింపేట మానసాదేవి దివ్య క్షేత్రాన్ని మీరందరూ దర్శించుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ దేవత ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. ఈ గ్రామము దాటి అకాల వర్షాలు ఉంటున్నాయి, ఈ గ్రామంలో మాత్రం అకాల వర్షాలు లేవు. చాలా మంది రైతులు అదే ఆశ్చర్యపోతుంటారు. ఎంత మంది వచ్చినా కూడా అంతమంది కోరికలు అమ్మవారు నెరవేరుస్తూనే ఉంది. డాక్టర్లు ఎంబీబీఎస్ కాదు ఎంఎస్ డాక్టర్లతోని కూడా కానీ రోగాలను అమ్మవారు నయం చేస్తా ఉన్నది. సంతానార్థులు వివాహమై 18 సంవత్సరాలు అయి కూడా సంతానం కాని వాళ్ళు